మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు డిసెంబర్ 22 సోమవారం పదవి బాధ్యతలు చేపట్టాలన్న ప్రభుత్వ ఆదేశానుసారం మండల పరిధిలోని వల్లూరు గ్రామ పంచాయతీలలో ప్రజాప్రతినిధులు, ప్రత్యేక అధికారులు, ఇరిగేషన్ ఏఈ సాయి కిరణ్, పంచాయతీ కార్యదర్శి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన సభ్యున నేను అంటూ పిప్పిరి వినోద్ కుమార్, ఉప సర్పంచ్ రేఖ, వార్డు సభ్యులు ప్రతిజ్ఞ చేసి తమ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి తమను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకు అతీతంగా తమ పాలక వర్గం అంతా కలిసి కట్టుగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని, అందుకు అధికారులు, అన్ని వర్గాల ప్రజలు, నాయకులు తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నేను 4వ వార్డుల నా గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. మరియు నా గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా మేమందరం కలిసికట్టు ఉండి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరం కలిసి ఎలాంటి నిధులున్నా గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకొని ఎలాంటి డ్రైనేజ్ సమస్యలు లేకుండా, మంచినీటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని, ఇంకా గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని ప్రమాణం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఉప సర్పంచ్గా నియమించబడ్డాను. ఈ పదవి ఇచ్చిన గ్రామ సభ్యులందరికీ, సర్పంచ్ గారికి, వార్డు సభ్యులందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్పంచ్ గారు ఎలాంటి సలహాలు ఇస్తూ ఊరిని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటారో ఆయన వెన్నంటూ ఉంటూ ఆయనకి హెల్ప్ చేస్తూ ఊరిని బాగు చేయాలని కృషి చేస్తున్నారు. నూతనంగా నియమించబడిన పిప్పిరి వినోద్ కుమార్ అనే నేను సర్పంచ్గా ఈరోజు పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. వల్లూరు గ్రామ ప్రజల ఆశీర్వాదంతో, మా కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో, అందరి ఆశీర్వాదంతో ఈరోజు నేను సర్పంచ్గా గెలవడం జరిగింది. అలాగే ఈరోజు పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నేను పూర్తి అన్ని బాధ్యతలు కూడా పాటిస్తానని, అందరి సలహాలు తీసుకొని నేను ప్రతి ఒక్క విషయం కూడా పెద్దలతోటి అందరితోటి సలహాలు తీసుకొని మరి నేను ప్రతి ఒక్క పని నెరవేరుస్తానని, అలాగే గ్రామ ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవిటిని నేను తొందరగా నెరవేరుస్తానని అధికారులతో దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ నేను అందరి దగ్గరికి వెళ్ళి మా వల్లూరు గ్రామ ప్రజల సమస్యలను అన్నింటిని కూడా నేను నెరవేరుస్తానని మాటిస్తున్నాను.